నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ బుడమేరు వరద బాధితులకు అందించే సహాయంపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన. గ్రౌండ్ ఫ్లోర్ లో నివాసం ఉండేవారికి 25,000 రూపాయలు, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్ లో ఉండేవారికి 10,000 రూపాయల నష్టపరిహారం అందజేస్తున్నట్లుగా వెల్లడి. సింగనగర్ పరిసర ప్రాంతాల్లో మంగళవారం వరద బాధితులను పరామర్శించిన సిపిఎం నాయకుడు కేహెచ్సి బాబురావు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 17వ తేదీన ఆర్థిక సహాయం అందజేస్తామని హామీ ఇచ్చి మాట తప్పిందని వెల్లడి. వరదల వల్ల విజయవాడలో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ప్రభుత్వం వెంటనే వరదల వల్ల విజయవాడలో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని డిమాండ్. బుడమేరు వరద బాధితులకు అందించే సహాయంపై సీఎం చంద్రబాబు నాయుడు 25,000 రూపాయలు, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్ లో ఉండేవారికి 10,000 రూపాయల నష్టపరిహారం అందజేస్తున్నట్లుగా చెప్పారు. అదేవిధంగా బైకులకు 3,000, ఆటోలకు 5,000 రూపాయల చొప్పున అందజేస్తున్నట్లుగా ప్రకటించారు. షాపులు నష్టపోయిన వారికి టర్నోవర్ను బట్టి నష్టపరిహారం అందిస్తున్నట్లుగా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వరద బాధితులకు ఈ సమయంలో సహాయం అందజేయడం బాధ్యత అని ఆయన అన్నారు. పరిసర ప్రాంతాల్లో మంగళవారం వరద బాధితులను సిపిఎం నాయకుడు కేహెచ్సి బాబురావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 రోజులు గడుస్తున్నా సరే బాధితులకు ఆర్థిక సహాయం ఇంకా అందలేదన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 17వ తేదీన ఆర్థిక సహాయం అందజేస్తామని హామీ ఇచ్చి మాట తప్పిందని అన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని అన్నారు. బుడమేరు వరదల్లో జనమందరూ కష్టాల్లో ఉన్నారు. 17 రోజులు గడిచినా ఇంతవరకు ఒక్క నయా పైస ఇవ్వలేదు. 17వ తారీఖున ఆర్థిక సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. దాని ఊసే లేదు. అసలు ఇస్తారా, ఎంత ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎందుకు సమాధానం చెప్పరు? ఎన్ని రోజులు గడవాలి? దాతలు ఎంతోమంది కోట్లాది రూపాయలు ఇచ్చారు. కేంద్రం నుంచి డబ్బు తీసుకురండి, రాష్ట్ర ప్రభుత్వం ముందుగా దీన్ని కేటాయించండి. వరద బాధితులకు సహాయం చేయకుండా ప్రభుత్వం మాటలు చెప్తే లాభమే ఉంది? పైపెచ్చు సహాయం చేయకపోగా కరెంటు బిల్లు ఈ నెల వచ్చే నెల కలిపి వచ్చే నెల కట్టండి అని చెప్పి మెసేజ్లు పంపిస్తున్నారు. లేదు, కొంతమందికి అయితే పాత బిల్లుని బట్టి కట్టేయమంటున్నారు. ఇంటి పన్నులు కట్టకపోతే పెనాల్టీ పడుతుంది, ఈ నెలాఖరు లోపల కట్టమంటున్నారు. మున్సిపల్ మంత్రి గారిని అడిగితే ఏమన్నారు? 3 నెలలు వాయిదా ఇస్తాం. 3 నెలలు వాయిదా తర్వాత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అంటే పన్నుల వసూళ్ళలో అటు కరెంటు డిపార్ట్మెంటు, ఇటు మున్సిపల్ శాఖ, వీటిల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బు మాత్రం ఆర్థిక సహాయం ఇంతవరకు చేయలే. అందుకే ఈ కరెంటు బిల్లులు ఆగస్టు సెప్టెంబర్ నెల వాయిదా కాదు, 2 కలిపి వసూలు చేయటం కాదు, పూర్తిగా వరద ప్రాంతాల్లో రద్దు చేయాలి. ఇంటి పన్నులు, మంచినీళ్ళ ఛార్జీలు, డ్రైనేజ్ ఛార్జీలు, ఖాళీ స్థలాల పన్నులు ఈ ఆర్థిక సంవత్సరానికి పూర్తిగా రద్దు చేయాలి. 3 నెలల వాయిదా తర్వాత డబ్బులు ఎక్కడే? ఇది ఒక సంవత్సరం కాదు, జీవితకాలంలో కూడా ఇది కోలుకోవటానికి వీలైనటువంటి దెబ్బ. ప్రభుత్వం ఈ పని కూడా కనీసం చేయలేదా? పన్నులు కట్టమని నెలకు కోలుకుంటారా? డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మరి పర్యటిస్తూ ఉంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క బాధ. స్కూళ్ళు తెరవాలంటే అది శుభ్రం చేసేటువంటి అవకాశం లేదు. మరి విద్యార్థులకు ఇప్పటికే 17 రోజులు పోయినాయి. అది త్వరగా అదనపు సిబ్బందిని పెట్టి చేయించాలి. ఫ్రిడ్జులు, టీవీలు, కూలర్లు, వాషింగ్ మిషన్లు మేము ఇంటింటికి చూస్తాం, రిపేర్లు చేపిస్తాం, ఇన్సూరెన్స్ వస్తాయని చెప్పారు. దాని అందిన దాఖలాలు ఎక్కడా లేవు, చూసిన దాఖలాలు లేవు. బురద కడుక్కోవటానికి కూడా ఈ రోజున ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్క ఇంట్లో 4 మనుషులుండి 4 రోజులు శుభ్రం చేసుకున్నా అవ్వట్లేదు. ఇప్పటికే జబ్బులతో ఉన్నవాళ్ళు, ఎక్కడెక్కడో తలదాల్చుకున్న వాళ్ళు ఈరోజు ఇళ్లకు వచ్చి ఎప్పటికీ గాడిన పడతామో తెలియదు. రోడ్డు మీద అయితే నీళ్లు లేవు, ఇళ్లలో బురద మాత్రం ఇంతవరకు పోలా. కనీసం ప్రభుత్వం తిండి కూడా పెట్టట్లా. సిపిఎం తరపున భోజన కేంద్రాలు ప్రారంభించి ఇప్పటికీ సుమారుగా 130,000 మందికి భోజనాలు అందించాం. మరి గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు? అందుకే ప్రభుత్వం ఇప్పటికైనా
తక్షణ ఆర్థిక సహాయం వెంటనే ప్రకటించకపోతే జనమే తిరగబడతారు. ప్రకటించండి, ఇవ్వండి, వాళ్ళ చేతికి అందించండి. అలాగే మిగిలినటువంటి ఏ సామాన్లు రిపేర్ వచ్చినాయో ఆ రిపేర్ తక్షణం ఇళ్లలో మోటార్లు కూడా రిపేర్ చేయించుకునే స్థితి లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి గారు వచ్చారు, వెళ్ళారు. ఫిర్యాదుల స్వీకారం అంట. అసలు ఫిర్యాదే రాష్ట్రంలో వరద దెబ్బతిన్న వాళ్ళకి సహాయం చేయండి అనే ఫిర్యాదు ముఖ్యమంత్రి గారు కేంద్రానికి ఇచ్చి వచ్చారు. దాని మీద సమాధానం ఏంటి? కేంద్ర మంత్రులు వచ్చి వెళ్ళటం కాదు. నన్ను బీజేపీ మంత్రి శ్రీనివాసరాజు గారు వచ్చారు, ఏం చెప్పారు? వరద బాధితులు ఆదుకుంటాం. ఎప్పుడు ఆదుకుంటారు? అందుకనే మంత్రుల పర్యటనలు కాదు కావాల్సింది, కేంద్రం నుండి నిధులు రావాలి, రాష్ట్ర ప్రభుత్వం అడగాలి. వీటి మీద ఈ రోజున మీరు కనుక ప్రభుత్వం స్పందించకపోతే బాధితులు పోరాడతారు. సిపిఎం వాళ్ళకి అండగా నిలబడతామని తెలియజేస్తారు. వరదల వల్ల విజయవాడలో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. బుడమేరు వరదల విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు చెప్పింది చెప్పి అబద్ధాన్ని నిజం చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే వరదల వల్ల విజయవాడలో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలన్నారు. విజయవాడలో వరద బాధితుల కోసం 3వ దశ వరద సహాయక కార్యక్రమాలకు వైసీపీ శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా నిత్యావసర సరుకుల వాహనాలను ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విజయవాడ ప్రాంతంలో వరద బాధితులకు సరుకుల పంపిణీ శ్రీకారం చుట్టామని, నిత్యావసర సరుకులను ప్రతి ఇంటికి చేర్చాలని పార్టీ నిర్ణయించిందన్నారు. బుడమేరు వరదల విషయంలో సీఎం చంద్రబాబు చెప్పిందే చెప్పి అబద్ధాన్ని నిజం చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. అదృష్టవశాత్తు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కృష్ణానదికి రిటైనింగ్ వాల్ కట్టడంతో నగరానికి చాలా పెద్ద ముప్పు తప్పిందన్నారు. ప్రభుత్వం వెంటనే ఇక్కడ జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని డిమాండ్ చేశారు. పత్రికల్లో ప్రకటనల కోసం కూడా బాధితులకు సాయం అందించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని హితవు పలికారు. 3 రోజుల పాటు చాలా మందికి బాధితులకు నీరు, పాలు, ఆహారం అందలేదని, మేము ఆహారం, నీరు అందించేంత వరకు ప్రభుత్వం స్పందించలేదన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా బాధితుల నష్టాన్ని ప్రభుత్వం పూడ్చాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అధిక వర్షాలతో మన కార్పొరేషన్లో ఉన్న సుమారు 33 వార్డుల్లో ముంపుకు గురై ఎంత ఇబ్బంది పడిన పరిస్థితులంతా మనం చూసాం. బుడమేరు వాగు పొంగడం, తద్వారా ప్రభుత్వ అలసత్వంతో ఆ నీరు అంతా కూడా పొంగిపొరిలు వచ్చి పట్టణవాసులను ఎంత ఇబ్బంది పెట్టిన సందర్భం. ఆ నేపథ్యంలో ఎంత ఇబ్బందులు పడ్డారు. సుమారు ఈ ఒక్క పట్టణ ప్రాంతంలోనే సుమారు 32, 38 మంది, 36 మంది వరకు కూడా ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. ఇది మానవ తప్పిదం. ఏదో నీరు వచ్చి ఆ ఏట్ల ప్రవాహంలో కొట్టుకుపోవడం కాదు. 3 రోజులు ఆ నీటిలో ఉండి తినడానికి ఆహారం అందక, తిండి లేక, లేదు మందులు లేక, చెకెట్లో ఉండి పాపం ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు చూస్తే ఎంతో హృదయవేదనకరం. ఆ నేపథ్యంలో మా పార్టీ బాధ్యత గల ఒక ప్రతిపక్ష పార్టీగా మాకు పార్టీ ఆ రోజు నుంచి కూడా మా పెద్దలందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్న మా పెద్దలందరూ కూడా ఒకరు కాదు, ఇద్దరు కాదు, మా పెద్దలు, మన ఎన్నికల్లో పోటీ చేసిన పెద్దలు, మా మాజీ మంత్రులు, మా పార్టీ అధ్యక్షులు, మా మేయర్లు,
ప్రతి అందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరూ అందరూ దాంట్లో ఈ సహాయ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు సుమారు ₹1 కోటి రోజు ప్రకటించిన ఆ నేపథ్యంలో ఆ ₹1 కోటి మొదటి రోజున వచ్చి 1 లక్ష పాల ప్యాకెట్లని 2 లక్షల వాటర్ బాటిల్ని ఆ మననాడు వచ్చి 75,000 పాల ప్యాకెట్లని అలాగే 1 లక్ష వాటర్ బాటిల్ని దాంతోపాటు ఇంకా మళ్ళీ తర్వాత అందరికీ కూడా గృహ అవసరాల కోసం మళ్ళీ గ్రాసరీస్ని ఇద్దామనేది ఆ రోజు నిర్ణయించుకున్నాం మేము. ఆ రోజు ఎండి ఇచ్చి ఆ తర్వాత వాటర్ రిసీడ్ అయిన తర్వాత ప్రతి ఇంటికి ఇవ్వాలని సుమారు 50,000 ఇంట్లకి ఇవాళ నుంచి ఇవాళ రేపు ఎల్లుండు 3 రోజులు ప్రతి ఇంటికి కూడా గ్రాసరీస్ ఇవ్వాలని చెప్పి మనం నిర్ణయం చేసిన తెలుపు. కొండపల్లి శ్రీ గిరి వీరేశ్వర విశ్వేశ్వర దేవాలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ విశ్వకర్మ భగవాన్ దేవాలయంలో భగవాన్ జయంతి వేడుకలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యాగం నిర్వహించిన అనంతరం భగవాన్కు గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన యాగం పూజ క్రతువులలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 8వ తరం ముని మనవలు శ్రీ వీరంభట్ల స్వామి, కొండపల్లి షా బుఖారి ఆస్థాన పీఠాధిపతి అల్తఫ్ రాజా, జనసేన పార్టీ నాయకులు అక్కడ రామ్మోహన్ రావు, తెలుగుదేశం పార్టీ నాయకులు జంపాల సీతారామయ్య, చనిపోయిన చిట్టిబాబు, దేవస్థానం ట్రస్ట్ రామలింగేశ్వరరావు పాల్గొన్నారు. మేళ తాళాలతో అత్యంత వైభవపేతంగా సాగిన గ్రామోత్సవంలో మహిళలు కోలాట ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ఆలయ ప్రాంగణంలో వేలాది మంది భక్తులకు అల్తఫ్ బాబా అన్న సంతర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ సంఘం నాయకులు కత్తిరాజు రామకృష్ణ పాల్గొన్నారు. చరిత్ర కలిగిన కొండపల్లి మున్సిపాలిటీలో ప్రాచీన కలిగినటువంటి దేవాలయం, శివాలయం, విశ్వకర్మ జయంతి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయటం, హోమాలు చేయటం. ప్రత్యేకంగా ఈ సంవత్సరం అయితే దేశంలో, భారతదేశంలో ఎక్కడ విశ్వకర్మ భగవాన్ మాలధరణ అనేది లేదు. కానీ ఇక్కడ ఈ సంవత్సరం మొదలుపెట్టి ఇవాళ 41వ రోజు మాల చేసినటువంటి వాళ్ళందరూ కూడా విరుముళ్ళు చేయటం. ఇక్కడ అందరూ పీఠాధిపతులు, దర్గా కాదు, మన వీరంభట్లయ్య గారు, తన మనవడు గారైతే ఈ గ్రామంతో ఏ బంధం ఉందో తెలియదు కానీ
ప్రతి చిన్న సమస్య అన్నా కూడా అసలు బ్రహ్మంగారే కొండపల్లికి వచ్చినట్టు, బ్రహ్మంగారు కొండపల్లికి పూర్తిగా ఈ చరిత్ర కలిగిన కొండపల్లికి అంకితమైనట్టు వారి యొక్క సేవలు, వారి యొక్క రావటం, వారి యొక్క ఆశీస్సులు పూర్తిగా అక్కడ ఉండాలని బ్రహ్మంగారి యొక్క విశ్వకర్మ జయంతి ఈ వేడుకలు కూడా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో, ఆ దేవుని ఆశీస్సులతో అందరూ కూడా బాగుండాలి, దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. ఓకే. సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారు వీరబ్రహ్మ గురించి విశ్వకర్మ జయంతి సందర్భంగా కృష్ణా జిల్లా కొండపల్లి, ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం ప్రతి ఏటా శ్రీ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో విశ్వకర్మ భగవాన్ యొక్క మహోత్సవం జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తులు వచ్చి ఇక్కడ చాలా మంది భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమానికి రావడము మాకెంతో గర్వించదగ్గ. నేను జగత్తుకు శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 8వ తరం మునిమనుడు వీరంపట్ల స్వామి ఇక్కడికి ప్రతి సంవత్సరము 10వసారిగా రావడము చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమం ఎంతో ఆనందంగా జరుగుతున్నది కాబట్టి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దివ్యాసులు ఉండాలని, శ్రీ విశ్వకర్మ భగవాన్ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై విశ్వకర్మ. మొదటిసారిగా ఇక్కడ మీరు వాళ్ళకి మాలాధారణ చేశారు కదా. ఇక్కడ ఫస్ట్ మన భారతదేశం మొట్టమొదటిసారిగా విశ్వకర్మ మాల వేయడము ఇదే ప్రథమము. అది రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా జరిగినది. ఈ రోజు 41వ సందర్భంగా ఇరుముడి దీక్ష విరమణ జరగడం కాబట్టి ఈ రోజు సెప్టెంబర్ 17వ తారీఖున తీయడమైనది. అంటే మీరు మునిమనుడుగా ఇక్కడ వచ్చి మాలధార విరమణ చేయొచ్చా, లేదా మీ దగ్గరికి వచ్చి? లేదండి, విశ్వకర్మ భగవాన్ టెంపుల్ ఎక్కడ ఆడ చేయొచ్చండి, ఇబ్బంది లేదు. విశ్వకర్మ గుడి ఎక్కడా పర్వాలేదు, విశ్వకర్మ ఫోటో పెట్టుకుని చేయొచ్చు, విరమణ చేయొచ్చు. ఈ ప్రత్యేకత ఏమిటి, ఏటి గుడినా అక్కడ చేయొచ్చు, ఇబ్బంది లేదు. అంటే వాళ్ళ అవకాశం బట్టి. ఓకే. నమో విశ్వకర్మనే. విశ్వకర్మ అను భగవానుడు ఆరోగ్య ప్రదాత, అన్నదాత, అన్నప్రదాత, మొట్టమొదటి విశ్వానికి సృష్టికర్త ఆయన. వేదాలు, ఋగ్వేదము, యజుర్వేదము, అధర్వణవేదము, ఎన్నో వేదాలు, ఉపనిషత్తులు అన్నీ అతన్ని కీర్తిస్తున్నాయి. ప్రథమ అధ్యసంభూత, ఈవెన్ పురుష సూక్తంలో కూడా అధ్యసంభూత పృథభైరసాచ విశ్వకర్మణ సమవర్తతాది తస్య త్వష్టా విధదుప్రమైతి తత్పురుషస్య విశ్వమానాజనగ్రే వేదాహమేతం పురుష మహాంతం అని చెప్పి వేదాల్లో అతనే మొట్టమొదటి సృష్టికర్త, మొట్టమొదటి దేవత. అతనికి సమానమైన దేవతలు ఎవరు లేరు. ఆయన నుంచే సమస్త 33 కోట్ల మంది దేవతలు సృష్టించబడ్డారు. అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, తర్వాత ద్వాదశ ఆదిత్యులు, అగ్ని, ప్రజాపతిని సృష్టించి ఈ భూమండలాన్నిలో యజ్ఞాలు చేసుకుంటూ ప్రజాజీవనం గడపమని చెప్పి ఆయన సృష్టించగలిగారు. ఇది ఈ రోజున ప్రత్యేకత ఏమిటంటే సెప్టెంబర్ 17th అనేది సూర్య భగవానుడు కన్యా సంక్రమణం జరుగుతుందన్నమాట. ఈరోజు చిత్తా నక్షత్రం, చిత్తా నక్షత్రము విశ్వకర్మకి అధిపతి అని జగత్ సృష్టికర్త ఆయన. ఒక సూర్య భగవానుడు సవిత అంటాం మనం, ద్వాదశ ఆదిత్యుల్లో ఒకళ్ళు. ఈ రోజున మనం విశ్వకర్మ గురించి యజ్ఞ మహోత్సవం ద్వారా ఆయన్ని మనం కొలుచుకుంటుంటాం. అయితే ఆయన ఆది మధ్యాంతరహితుడు, ఆయనకి జననం లేదు, మిగతా విషయాలు ఏం లేదు, అంతా మనకి సృష్టిని నడిపిస్తున్న సృష్టికర్త. ఓకే. పామాలిన్ ఇతర ఎడిబుల్ ఆయిల్ ధరలో పెరుగుదల కల్తీపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ హరీష్ కుమార్ గుప్తా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అకస్మాత్తుగా పెరిగిన అనధికార హోల్డింగ్, ట్రేడింగ్ పై విజిలెన్స్ తనిఖీలు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సామాన్య వినియోగదారులపై భారం పడే ఆకస్మిక ధరల పెరుగుదలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. తప్పు చేసిన వ్యాపారులపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. స్వచ్ఛతే సేవ అంటే మన పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి చేసే సేవ. ఇది మనందరి బాధ్యత అని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బొండా ఉమా తెలిపారు. దేశంలో స్వచ్ఛతను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమంలో
ప్రతి ఒక్కరూ పాల్గొని తమ వంతు కృషి చేయాలన్నారు. అజిత్ సింగ్ నగర్ బసవపున్నయ్య మున్సిపల్ స్టేడియం నందు స్వచ్ఛతా హీ సేవ పోస్టర్ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొని స్వచ్ఛతపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తూ స్వచ్ఛతా హీ సేవ పోస్టర్ను ఆవిష్కరించి స్టేడియంను శుభ్రం చేసి పురవీధుల్లో జరిగిన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 2 విజయవాడ నగరంలో జరగనున్న స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛతే సేవ అంటే మన పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి చేసే సేవ. ఇది మనందరి బాధ్యత అని తెలిపారు. శుభ్రమైన పరిసరాలు వ్యాధులను నివారిస్తాయి. పర్యావరణం పరిసరాలను శుభ్రంగా ఉంచడం వల్ల పర్యావరణం కాలుష్యం లేకుండా ఉంటుందన్నారు. సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరైన వివిధ పాఠశాలల కళాశాలల విద్యార్థులు హాజరైన స్వచ్ఛ కార్పొరేషన్ ఎండీ గంధం చంద్రుడు, నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ముందుగా పిల్లలతో రోజుకు 2 గంటలు స్వచ్ఛ సేవ చేస్తామని ప్రతిజ్ఞ చేపించి స్టేడియం గ్రౌండ్ ను చీపురులతో శుభ్రం చేశారు. ఈరోజు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ 10వ సంవత్సరం కార్యక్రమాన్ని సెంట్రల్ నియోజకవర్గంలో మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి కమిషనర్ గారికి, అధికారులకి, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గంధం చంద్రుడు గారికి, ఎండీ గారికి, అలాగే కార్పొరేటర్లకి, మిగిలినటువంటి అధికారులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మా పిల్లలందరికీ హృదయపూర్వక దీవెనలు కూడా అందజేస్తా ఉన్నా. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం. దీని గురించి మనం పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, క్యాన్వాస్ చేయాలి. ఎందుకంటే స్వచ్ఛ భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే పిలుపునిచ్చి దేశం మొత్తం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమం, అలాగే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రాన్ని మనమే శుభ్రంగా నెంబర్ 1 పొజిషన్లో ఉంచుకోవాలనేది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం. మనమందరూ కూడా ఇక్కడ అసెంబ్లీ అవ్వడానికి కారణం ఏంటంటే ఈ సంవత్సరం 10th ఇయర్ ఆఫ్ స్వచ్ఛ భారత్ మనం సెలబ్రేట్ చేయబోతున్నాము. దానికి సంబంధించి ముఖ్యంగా ఒక 4-5 కాంపోనెంట్ పైన ఫోకస్ చేస్తున్నాము. విజయవాడలో మీ అందరికీ తెలుసు, మనం ఇప్పటికే టాప్ 3, టాప్ 5, టాప్ 6 క్లీనెస్ట్ సిటీ ఆల్రెడీ ర్యాంక్ కూడా రావడం జరిగింది. అలాగనే దీంతో పాటు జిఎఫ్సి 5 స్టార్ సిటీ, అలాగనే వాటర్ ప్లస్ సిటీ అనేది కూడా ఒక ట్యాగ్ కూడా విజయవాడ నగరానికి రావడం జరిగింది. ఈ యొక్క ట్యాగ్, ఈ యొక్క అప్రిసియేట్స్ వీళ్ళందరూ కూడా కష్టపడి కోఆర్డినేషన్స్ ఎన్జిఓస్తో పాటు పనిచేశారు కాబట్టి ఈ యొక్క రికగ్నిషన్ అనేది నేషనల్ లెవెల్లో మనకి రావడం జరిగింది. అలాగనే మనము విజయవాడ కార్పొరేషన్ పరిధిలో చాలా వరకు మషినరీస్ అనేది అప్డేట్ చేస్తూ, గ్రీన్ కారిడార్స్ డెవలప్ చేస్తూ, ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి కూడా చాలా చర్యలు కూడా తీసుకురావడం జరిగింది. ఈ సంవత్సరం స్వచ్ఛతా హీ సేవ ఈ కార్యక్రమం 17 సెప్టెంబర్ నుంచి 1 అక్టోబర్ దాకా మనము సెలబ్రేట్ చేయాలి అని మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆదేశాలు రావడం జరిగింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్స్ అంశం చూస్తే ఇది రాజకీయ కుట్రగా భావిస్తున్నామని హోమ్ మినిస్టర్ అనిత వ్యాఖ్యలు చేశారు. మొదట ఒక్కొక్క బోటు బరువు 40 టన్నులు అనుకున్నాం, కానీ ఆ బోట్లు 80 టన్నుల వరకు ఉందని తెలిపారు. ఈ 3 బోట్లు ఒకదానితో ఒకటి ఇనుప రోప్స్తో కలిసి ఉన్నాయన్నారు. ఈ బోట్స్ వైసీపీకి చెందిన అనుచరులవే అని రాష్ట్ర మంత్రులు స్పష్టం చేశారు. ప్రకాశం బ్యారేజ్ గేట్ల వద్ద చిక్కుకుపోయిన బోట్లను వెలికి తీసే పనులను గత 8 రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇరిగేషన్ అధికారులు బోట్లను వెలికి తీసేందుకు ఎంతో శ్రమిస్తున్నారు. పనులను రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, హోంమంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇసుక మాఫియా చేసిందని మండిపడ్డారు. సీఎంతో సహా పూర్తి మంత్రివర్గం, మొత్తం అధికార యంత్రాంగం అందరూ కలిసి ఈ బోట్స్ ను తీస్తామని తెలిపారు. బోట్స్ అంశం కేసు విచారణ వేగంగా జరుగుతోందన్నారు. బోట్స్ వాటికంతటా అవే కొట్టుకురావా అని కొందరు అంటున్నారని, ఎలా వస్తాయని ప్రశ్నించారు. వీరు ఉగ్రవాదుల కంటే చాలా డేంజర్ అంటూ వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ దళాలను రంగంలోకి దింపే ఆలోచన చేస్తున్నామని మంత్రులు స్పష్టం చేశారు. కృష్ణా
నదికి ఏదైతే మొన్న వరదలు ఏదైతే చుట్టుముట్టినటువంటి పరిస్థితిలో మరి యొక్క అర్ధరాత్రి ఏదైతే 5 బోట్లు ఏదైతే ప్రకాశం బ్యారేజీని ఢీకొన్నటువంటి సందర్భంలో ఆ యొక్క బోట్స్ని తొలగించేటువంటి ప్రక్రియను గత వారం రోజుల నుంచి కూడా రాత్రి పగలు కూడా ఇటు ఇంజనీర్స్ కానీ అటు ఏజెన్సీ కానీ అందరూ కూడా సమిష్టిగా కృషి చేస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక అంతరాయం అనేది కలుగుతున్నటువంటి పరిస్థితిని స్వయంగా మీరు కూడా చూస్తూ ఉన్నారు. పర్టికులర్గా ఏదైతే ఒక్కొక్కటి కూడా వాళ్ళు అక్కడ ఉండేటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని పనులు చేస్తూ ఉన్నారు. మొదట్లో మీరందరూ కూడా చూశారు, ఏదైతే మరి 14 టన్స్ ఉన్నటువంటి క్రేన్స్ని ఒక 2 పెట్టుకుని ఒక 10 టన్నులు ఉన్నటువంటి చైన్ బాక్స్ని పెట్టుకుని మొదటి రోజు బ్రిడ్జి పై నుంచి తీయడానికి ప్రయత్నం చేస్తే ఏదైతే బోట్స్ కెపాసిటీ ఎక్కువ ఉండడంతో మళ్ళీ సెకండ్ డే మళ్ళీ 50 టన్నుల కెపాసిటీ ఉన్నటువంటి క్రేన్స్ని మళ్ళీ ప్రత్యేకంగా తెచ్చుకుని వాటితో కూడా ప్రయత్నం చేసిన సఫలీకృతం కానిటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఎయిర్ బెలూన్స్ టెక్నాలజీని వాడాలని అనుకున్న ఇక్కడ ఏదైతే ఆ యొక్క వాటర్ లెవెల్ అనేది దానికి సూటబుల్గా లేదు, ఇక్కడ వర్కౌట్ కాదని అనడంతో మళ్ళీ ఏదైతే మరి విశాఖపట్నము అదేవిధంగా కాకినాడ నుంచి కూడా డైవర్స్ని కూడా తీసుకొచ్చి ఆ బోట్స్ని కట్ చేసి 2 ముక్కలుగా చేసి తీయాలని ఆలోచనతో వాళ్ళు ప్రయత్నం చేసినా మరి ఏదైతే పర్టికులర్గా వేవ్స్ ఈ ప్రాంతంలో ఎక్కువ వేవ్స్ ఉండడం లోపల ఒక 1 అవర్ 2 అవర్స్ మించి డ్రైవర్స్ కూడా ఉండేటువంటి పరిస్థితి ఆ బ్యారేజ్ దగ్గర వేవ్స్ అయ్యి ఉండడం వల్ల వాళ్ళు కూడా సాధ్యం కాని పరిస్థితులు అది కూడా డిలే అవుతూ ఉండడం. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు పాటుపడాల్సిన అవసరం ఉందని విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర పటేల్ వ్యాఖ్యానించారు. మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రం ఉంచుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని మొక్కలు నాటడం ద్వారా స్వచ్ఛతను పెంపొందించుకోవచ్చన్నారు. స్వచ్ఛత పక్వాడా 2024 కార్యక్రమంలో భాగంగా విజయవాడ రైల్వే డివిజన్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను చేపట్టారు. స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించేలా ర్యాలీ నిర్వహించడంతో పాటు శ్రమదాన్, స్వచ్ఛత ఫ్లెట్స్లు చేపట్టారు. ఈ కార్యక్రమానికి డిఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ స్వచ్ఛత పక్వాడా కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ 10 సంవత్సరాల క్రితం ప్రారంభించారని గుర్తు చేశారు. దేశాన్ని స్వచ్ఛతలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి ఏడాది వివిధ కార్యక్రమాలు ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు తాము ఈ కార్యక్రమాలను చేపట్టామన్నారు. స్వచ్ఛత విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేయాలన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ అవర్ beloved Prime Minister Shri Narendra Modi had given a clarion call 10 years ago for Swachh Bharat Abhiyan, and this Swachh Bharat Abhiyan completes 10 years, and to commemorate this Swachh Bharat Abhiyan we are celebrating since September 14th to 2nd of October the Swachh Bharat Abhiyan. This year the theme is Swachhata Hi Seva, and Swabhav Swachhata and Sanskar Swachhata is the our motto. This is to reignite the feeling of cleanliness amongst our citizens of our country. Vijayawada division has been participating with full vigor and enthusiasm. Swachhata pledge is being taken at all 112 stations and all our electric loco shed, diesel loco shed, our training centers, all our offices across the Vijayawada division, right from Duvada to Gudur. Apart from that, as just we saw that Ek Ped Maa Ke Naam, our Prime Minister wants all of us to be environment friendly and to take up plantation on a very large scale. So this Ek Ped Maa Ke Naam, this we have started this campaign in this Swachhata mission, but this will continue for the full year, and we will be identifying places where we can plant trees, and Ministry of Forest has agreed to give us the saplings for this purpose, and this will continue for the entire year. Apart from that, Jan Bhagidari is one of the major theme. Jan Bhagidari means to get our fellow citizens, our passengers, all the citizens of this country to be involved in the Swachhata mission. విజయవాడ వరద బాధితులను ఆదుకోవడం మనందరి బాధ్యత అని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ బాధితుల సహాయార్థం పెద్ద మనసుతో ₹1 కోటి ప్రకటించారని చెప్పారు. విజయవాడ నగరంలో 50,000 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేస్తున్నట్లుగా ఆయన తెలిపారు.
వరద బాధితులకు తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 15, 16, 17, 18 డివిజన్లలో వరద ప్రవాహానికి గురైన 4 డివిజన్లలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని చెప్పారు. వరదలకు చంద్రబాబు వైఫల్యం కారణం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఇకనైనా చంద్రబాబు కక్ష సాధింపు చర్యలు మాని పాలనపై దృష్టి పెట్టాలన్నారు. ఇప్పటికీ ప్రజలు వరద నష్ట ప్రభావంలోనే ఉన్నారన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రతి కుటుంబం ₹1,00,000 పైగా నష్టపోయారన్నారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సోషల్ మీడియా ప్రచారం చేసుకునే పనిలోనే ఉన్నారన్నారు. రిటైనింగ్ వాల్ నిర్మించిన జగన్కు ఎప్పుడు రుణపడి ఉంటామని ఇక్కడ ప్రజలు చెబుతున్నారని అన్నారు. గౌరవనీయులు పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏదైతే విజయవాడ నగరంలో వరదలు వచ్చి అనేక మంది ప్రజానికం కానివ్వండి, కుటుంబాలు కానివ్వండి ఇబ్బంది పడినాయో వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన ₹1,00,00,000 ₹1,10,00,000 ఈరోజు వరద బాధితుల కోసం ఆయన ఇష్టం జరిగింది. దానికి అనుగుణంగా మొన్న దాదాపుగా 2 లక్షల వాటర్ బాటిళ్ళు, 1 లక్ష పాల ప్యాకెట్లు ఇస్తాం. తర్వాత రోజు మళ్ళీ 1,00,000 పాల ప్యాకెట్లు, అదేవిధంగా 1,00,000 వాటర్ బాటిల్ ఇస్తాం. మళ్ళీ ఈరోజు విజయవాడ నగరంలో 50,000 కుటుంబాలకి 3 నియోజకవర్గాలకు సంబంధించి 50,000 కుటుంబాలకి నిత్యావసర సరుకులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు అందజేస్తున్నారు జరుగుతాను. తూర్పు నియోజకవర్గంలో దాదాపుగా 6,000 కుటుంబాలకి ఈరోజు ఇంటింటికి మేమేదో ఒక వ్యాన్ పెట్టో లేకపోతే ఒక ఇది పెట్టో జనాల్ని లైన్లో పెట్టో ఆ విధంగా చేయట్లా. ఇచ్చేది గర ప్రజానికానికి ఇంటింటికి గర ఎవరైతే ఇబ్బంది పడ్డ ప్రజానికం ఉన్నారో, కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరి గారు ఇంటింటికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 17, 18, 15, 16 ఈ యొక్క 4 డివిజన్లు, అదేవిధంగా మిగిలిన ప్రాంతంలో ఎక్కడైతే ఇబ్బంది పడ్డామో ఆ ప్రాంతంలో ఈరోజు ప్రజానీకానికి అందజేసే కార్యక్రమాలు ఈరోజు చేస్తున్నారు జరుగుతాయి. ఈరోజు ప్రభుత్వాన్ని ఒకటే మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ వరదలు ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి? మ్యాన్ మేడ్ ఫ్లడ్స్, నిర్లక్ష్యంతో పరిపాలన గాలి కొదిలేసి ఈరోజు వరదలకు కారణమైంది ఈరోజు ఈ ప్రభుత్వం. దాదాపుగా ప్రతి ఒక్కరి గారు ఈ రోజుకి ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజుకి 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు అయిపోయింది. ఈ రోజు గర ప్రభుత్వం ఒక పనితీరు వల్ల ఈరోజు నగరంలో ఉన్న ప్రజానీకం ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మేము ఓడిపోయామే, లేకపోతే మాకు ఆ ప్రాంతంలో ఓట్లు రాలేదు, ఈ ప్రాంతంలో ఓట్లు రాలేదని చెప్పని మేమేమి పట్టించుకోకుండా లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఈ ప్రభుత్వం మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మా నాయకులు, మా కార్యకర్తలు అందరూ గారు ప్రతి ఒక్కరి గారు ఈ వరద సహాయ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వరద బాధితులందరికీ కూడా నిత్యావసర సరుకులు కూడా అందిస్తున్నాం. వీళ్ళకు నిత్యావసర సరుకులు అందియాల్సిన గతి ఈ కూటమినే చేసింది. ఎందుకంటే మేము గోడ కట్టాం, అవినాష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు గోడ కట్టాం. గోడ కట్టి కృష్ణానది వాటరు 12 లక్షల క్యూసెక్కులు వచ్చినా కూడా రాకుండా చేశాం. కానీ వర్షం నీళ్ళు, అవుట్పోల్ డ్రైను అధికారులు ఇక్కడ మోటార్లు పెట్టి తోడకనే వీళ్ళు ఇక్కడ మునిగిపోయారు.
వాస్తవంగా కూటమి ప్రభుత్వం చేతకాని పని వల్లనే ఇక్కడ రాణిగారి తోట తారక రామారావు కానీ భూపేశ్ గుప్తా నగర్ కానీ ఇవన్నీ కూడా మునిగిపోయినాయంటే ఇక్కడ కూటమి ప్రభుత్వము ప్లస్ అధికారుల వల్ల ఇక్కడ మునిగిపోయారు. ఇదే అధికారులు ముందుగానే చెప్పి తెలియపరచుంటే సరుకులు కూడా తెచ్చుకునేవాళ్ళు, మంచాలు తెచ్చుకునేవాళ్ళు. అర్ధరాత్రి అపరాత్రి వర్షం వల్ల వీళ్ళందరూ కూడా పాపం చాలా దీనమైన పరిస్థితిలో ఫర్నిచర్ కూడా ఎక్కడిదక్కడ వదిలేసేసి రోడ్ల మీదకి వచ్చేసారు. దాదాపుగా గతంలో ఎన్నోసార్లు వర్షం వచ్చింది, వరదలు వచ్చినాయి. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అవినేష్ గారి నాయకత్వంలో మేమందరం కూడా ముందొచ్చి తెలియపరిచాం. వాళ్ళ సరుకులు కానీ వాళ్ళ మంచాలు కానీ ఫర్నిచర్ మొత్తం కూడా రోడ్ల మీద తెచ్చుకున్నారు. ఇవాళ ఆ ఫర్నిచర్ కూడా రోడ్ల మీద తెచ్చుకోకుండా దాదాపు ఇంటికి 1,50,000 రూపాయలు ఇవాళ వాళ్ళు లాసిపోయారంటే అది కూటమి ప్రభుత్వం, వీళ్ళు చేతకాని ప్రభుత్వం అని కూడా వీళ్ళందరూ కూడా ప్రజలు ఇవాళ చాలా బాధపడుతున్నారు. గతంలో వరదలు వచ్చినప్పుడు కూడా సరుకులన్నీ కూడా బయటికి తెచ్చుకున్నారు. కానీ ఇవాళ వరద రాలేదు. 12 లక్షల క్యూసెక్కులు పక్క నుంచి వెళ్తున్నా సరే వీళ్ళందరూ ప్రశాంతంగా ఉన్నారు. కానీ వర్షం నీరు తోడుకొని కృష్ణలోకి పంపించడం చేతకాక వీళ్ళందరూ కూడా ఇవాళ మునిగిపోవడం కూడా జరిగింది. రాష్ట్రంలో వివిధ ప్రమాదకర పరిశ్రమల్లో 3 మాసాలకు ఒకసారి తప్పకుండా సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. ప్రభుత్వ శాఖలో 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను పటిష్టంగా అమలు చేయడం ద్వారా నిర్దిష్ట లక్ష్యాలను సాధించాలని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో ఆయన ఐటీఐ, ఎన్ఆర్ఐ, అపార్ట్మెంట్, టూరిజం అండ్ కల్చర్, సినిమాటోగ్రఫీ, పరిశ్రమలు, వాణిజ్యం, కార్మిక, ఫ్యాక్టరీలు తదితర విభాగాల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా పరిశ్రమల శాఖకు సంబంధించి మాట్లాడుతూ ప్రమాదకర పరిశ్రమల్లో 3 నెలలకు ఒకసారి సేఫ్టీ ఆడిట్ను తప్పక నిర్వహించాలని సీఎస్ ఆదేశించారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకునేలా చూడాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టి అమలు చేసిన వివిధ పథకాలు, కార్యక్రమాలను పూర్తిగా సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని సీఎస్ పేర్కొన్నారు. ఇంకా ఈ సమావేశంలో పలు అంశాలపై సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ కార్యదర్శి సౌరవ్ గౌర్, పర్యాటక శాఖ ఇన్ఛార్జ్ ఎండి అభిషేక్ కిషోర్ పాల్గొన్నారు. అలాగే ఎస్ సురేష్ కుమార్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి డాక్టర్ ఎన్ యువరాజ్, హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బుడమేరు వరద బాధితులకు అందించే సహాయంపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన. గ్రౌండ్ ఫ్లోర్ లో నివాసం ఉండేవారికి 25,000 రూపాయలు, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోర్ లో ఉండేవారికి 10,000 రూపాయల నష్టపరిహారం అందజేస్తున్నట్లుగా వెల్లడి. సింగనగర్ పరిసర ప్రాంతాల్లో మంగళవారం వరద బాధితులను పరామర్శించిన సిపిఎం నాయకుడు కేహెచ్సి బాబురావు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 17వ తేదీన ఆర్థిక సహాయం అందజేస్తామని హామీ ఇచ్చి మాట తప్పిందని వెల్లడి. వరదల వల్ల విజయవాడలో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ప్రభుత్వం వెంటనే వరదల వల్ల విజయవాడలో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని డిమాండ్. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.